నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా అతిథి సింగ్ జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివి. ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇంకా అధికారంలో ఉన్నారని వైసీపీ నాయకులు కలలో ఉన్నారు. జగన్ 10-15 ఏళ్లు అధికారంలోకి రారు. ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోటీ చేయండి. ఎద్దేవా చేసిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బడ్జెట్ నిధులు కేటాయించడం హర్షణీయం. కొనియాడిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో దాడులను పరిష్కరించుకుంటా నిద్రపోయిన మాజీ సీఎం జగన్ నేడు మేల్కొని కూటమి పాలనలో ఆనాటి వైకాపా హత్య రాజకీయాలు కొనసాగుతుంటే నేడు అదే జగన్ ప్రశ్నించడం సిగ్గుచేటు మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెంపు, నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలు. జాయింట్ కలెక్టర్గా పనిచేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వెళ్తున్న ధ్యానచంద్ర మరియు కడప జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ చేసిన సేవలు అమూల్యమైనవని, సమర్థవంతమైన అధికారులని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు అధికారులు కొనియాడారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న జేసీ ధ్యానచంద్ర, కడప జేసీగా బదిలీపై వెళ్తున్న అతిథి సింగ్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లిష్టమైన తిరుపతి జిల్లా ఎన్నికల నిర్వహణ సమయంలో ధ్యానచంద్ర, అతిథి సింగ్ ఉన్నారని, వారు సమర్థవంతంగా నిర్వహించారని, జేసీగా ధ్యానచంద్ర సేవలు ఎనలేనివని, ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారని తెలిపారు. యువ అధికారిగా చురుకుగా, ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. అతిథి సింగ్ చక్కగా క్లిష్టమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. అతిథి సింగ్, ధ్యానచంద్ర ఇరువురికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. బదిలీపై వెళ్తున్న ధ్యానచంద్ర మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సమయంలో తాను రావడం జరిగిందని, రిటర్నింగ్ అధికారిగా ఓ ఛాలెంజ్ గా తీసుకుని జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం అతిథి సింగ్ మాట్లాడుతూ తాను పలు మంచి అంశాలపై వారిని చూసి నేర్చుకోవడం జరిగిందని, ఎన్నికల నిర్వహణలో గైడెన్స్ తీసుకోవడం జరిగిందని, వారికి అంతే మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ వెంకటగిరి రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, అలాగే జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో చాలా కీలకంగా ఎప్పటికప్పుడు అధికారులు పలు సూచనలు చేస్తూ మార్గదర్శనం చేశారని కొనియాడారు. అనంతరం ధ్యానచంద్ర, అతిథి సింగ్ కి పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు పలువురు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎస్డీసీలు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పలువురు పాల్గొన్నారు. సార్ కి విజయవాడ కొత్తగా కాదు, ఆల్రెడీ సార్ విజయవాడలో సబ్ కలెక్టర్గా ఒక మంచి టెన్యూర్ చేశారు. సో ఐఎమ్ ష్యూర్ ఇన్ సర్స్ టెన్యూర్ ఇప్పుడు విఎంసీ will reach ఇంకా further heights in terms of development of the city and beautification of the city. సార్తో పాటు వర్క్ చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాము. అందరూ చెప్పినట్టు ఎలక్షన్స్లో చాలా అంటే దగ్గర ఉండి సార్ చాలా పని నేర్పించారు అందరికీ. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. అది అయ్యింది కాబట్టే తిరుపతి, నేను ముందే చెప్పాను, తిరుపతి జిల్లా మనకి ఎలక్షన్ సంబంధించి ఫేమస్ అయిన జిల్లా. 2 months బ్యాక్ ఏం చూసినా ఎలక్షన్ గురించి తిరుపతి ఫేమస్ అయింది. వాస్తవంగా తిరుపతి దేని ఫేమస్? తిరుమల కోసం ఫేమస్. సో తిరుమల నుంచి అది ఎలక్షన్ కోసం ఫేమస్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ తిరుమల కోసం కంప్లీట్ చేశామంటే మీరు అందరూ కలిసి హార్డ్ వర్క్ చేశారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. జనరల్లీ కలెక్టరేట్లో అందరూ కలెక్టర్ గురించి ఎక్కువగా సిస్టమ్ రన్స్ అనుకుంటాం, బట్ బిహైండ్ ద స్టేజ్ అంతా ఇట్ ఈస్ జాయింట్ కలెక్టర్. ఇంకా ఐ షుడ్ నాట్ యూస్ దట్ వర్డ్, కానీ ఆల్ టైప్ ఆఫ్
donkeys work, all type of any work, collector will just blindly push to joint collector. ఎందుకంటే నాకు ఊరికే డెలిగేట్ చేయటం నాకంటే నాకు అది ఎనీ కలెక్టర్ ఫర్ దట్ మ్యాటర్ జాయింట్ కలెక్టర్కే పనులు అప్పచెప్తారు. సో నిజమైనటువంటి వర్కింగ్ మెషిన్ విల్ బి ద జాయింట్ కలెక్టర్. సో నాకు వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బడ్జెట్ నిధులను కేటాయించడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ నాయకులు చేజర్ల మనోహర్ ఆచార్యతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పాలక కేంద్ర ప్రభుత్వం ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో చూడడం అభినందనీయమన్నారు. భారత్లోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లుగా వైసీపీ చేయలేని పోలవరం ప్రాజెక్టు తదితర పెండింగ్లో ఉన్న నిర్మాణాలు ఇక ఊపందుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి ఫైల్స్ను మదనపల్లిలో రాత్రికి రాత్రి కాల్చారని, అదేవిధంగా అమరావతి కరకట్ట ప్రాంతంలో అవినీతి చిట్టాల ఫైల్స్ కాల్చుతుండగా రైతులు కనిపెట్టారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న కూటమి ప్రధాన నేతలు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి లోకేష్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనేక విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లు ప్రవేశపెట్టిన దాంట్లో చూస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా కూడా దేశవ్యాప్తంగా వచ్చే విధంగా ఒక పద్ధతి ప్రకారం కూడా బడ్జెట్లో చూపించి ఏ విధంగా ముందుకెళ్లాలో కూడా ఆ బడ్జెట్లో పొందుపరచడాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ని పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అగ్ర స్థానం ఇవ్వడం మేమందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మరింత అభివృద్ధికి కూడా దానికి ఒక లిమిటేషన్ పెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ఈ విభజనలో ఏమైతే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం బాసటగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని కూడా ఆ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారి ప్రకటనను స్వాగతిస్తూ ఇంకా ఇతోధికంగా కూడా ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కొనసాగింపు పరంపరలో అందరూ కూడా సమిష్టి కృషికి ఈరోజు ప్రతిబింబం కేంద్ర బడ్జెట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సుధాకర్ రెడ్డి సొంత బాబాయ్ చనిపోతే ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడా అని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ పోటీ చేయండి ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నామని అన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కుట్రే అని చెప్పారు. గత కొన్ని రోజులుగా అక్కడ అధికారులు ఫైళ్లు కాల్చడానికి, తారుమారు చేయడానికి పనిచేశారు. పెద్దిరెడ్డి అనుచరులపైనే అనుమానంగా ఉందని పేర్కొన్నారు. జగన్ 10-15 ఏళ్లు అధికారంలోకి రారని, ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోటీ చేయండి ఎద్దేవా చేశారు. ఇంకా అధికారంలో ఉన్నారని, వైసీపీ నాయకులు కలలో ఉన్నారని తెలిపారు. అధికారంలో ఉండి బెదిరింపు, అధికారంలో లేకుండా బెదిరింపు చేయడం సరికాదని తెలిపారు. జగన్ ఢిల్లీ టూర్ ఒక డ్రామా అని, పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందని నివేదిక వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి పవన్ అవసరం ఉందని, పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో, మేమే ఇంకా అధికారంలో ఉంటామని భ్రమలో ఉన్నాడో ఏం అర్థం కావట్లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. నిన్న అసెంబ్లీలో చూసాం, నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేసి ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ మేము వస్తామంటే ఏంది వచ్చేది? నువ్వు 15-20 ఏళ్ళు కనపడవు రాష్ట్రంలో ఎడా. ఆ విధంగా దెబ్బేసినాం మేము మిమ్మల్ని. 15-20 సంవత్సరాలు కనపడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, వాస్తవం ఇది. మళ్ళీ మేము వస్తాము అంటే ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? ఈయన వస్తే ఆ మధుసూదన్ రావు ఎవరు ఆఫీసర్ని
నేను వస్తే నీ కథ చూస్తామంట. నువ్వు వస్తే చూడడానికి, నీ కథ చూడడానికి రెడీగా ఉన్న రాష్ట్రంలో ప్రజలందరూ. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటే, మాకు జరిగిన అన్యాయం, మేము చేస్తున్న బాధ జగన్మోహన్ రెడ్డిని దేశమంతా చూడాలి కాబట్టి ఢిల్లీలో పోయి చేస్తాడంట. వద్దు, ఒక పని చేయండి రా బాబు, అమెరికా పోండి, ప్రపంచం అంతా చూస్తుంది. ఎట్టో అమెరికా ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎట్టో మీ పార్టీకి దిక్కులేదు, అయిపోయింది. అమెరికాలో పోటీ చేసే అవకాశం ఉంటే పోండి, ఆడెట్టో వాళ్ళు కొట్టుకుంటారు. జగన్మోహన్ ఆడికైనా పోతే పోటీ చేయొచ్చు. ఆడిపోయి ధర్నా చేస్తే అమెరికాలో ప్రపంచం అంతా చూస్తుంది నీ జరిగిన అన్యాయం. ఎవరికి చెప్తారా ఇవన్నీ మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదు. జగన్ ఢిల్లీ టూర్ ఒక డ్రామా. ఆయన కేవలం కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడానికి వెళుతున్నాడు తప్ప ఆయన పార్టీ కార్యకర్తల కోసమో పార్టీ నాయకుల కోసం ఢిల్లీ పోవట్లేదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో దాడులను పరిష్కరించకుండా ఆనాడు నిద్రపోయిన మాజీ సీఎం జగన్ నేడు మేల్కొని కూటమి పాలనలో ఆనాటి వైకాపా హత్య రాజకీయాలు కొనసాగుతుంటే నేడు అదే జగన్ ప్రశ్నించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నాయకులు ఉట్ల సురేందర్ నాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ లీడర్లు కరాటే చంద్ర, విశ్వనాథం, రాజారాం, శంకర్, ధనంజయులు తదితరులతో కలిసి సురేంద్ర నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్ని రకాలుగా అవకాశాలుంటే అన్ని రకాలుగా దోచేశారని దుయ్యబట్టారు. ఓడిపోయిన పరాభవంతో నేడు జగన్ ఏపీలో ఏమో జరుగుతోందని ఢిల్లీలో ధర్నా చేస్తాననడం బాధాకరమని అన్నారు. ఇలా మన రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తదితర అభివృద్ధి కానివ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన దగ్గరనే రికార్డులు కాలిపోతుంటాయి. ఆయన నిర్వహించినటువంటి మైనింగ్ శాఖలో మొన్న తాడేపల్లి దగ్గర రికార్డులన్నీ తీసుకొచ్చి కాల్ చేశారు. ఈరోజు ఆయన నియోజకవర్గం పక్కన ఎవరైతే వాళ్ళ సతీమణి ఉన్నారో వాళ్ళ సతీమణి పేరుతో 922 ఎకరాలు సుక్కల భూమి 22Aలో పెట్టుంటే ఆ భూమిని వాళ్ళు క్రమబద్ధీకరణ చేసుకోవాలని చెప్పి రికార్డు పెట్టారు. అది రేపు కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసుని వేసి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి రేపు ఏది ఇబ్బంది పడుతుందని దాంట్లో ఈయనకి సంబంధించిన అధికారులందరూ కూడా నైట్ డ్యూటీ చేసి, డే డ్యూటీ చేయడమే కష్టము, నైట్ డ్యూటీ చేసి 11 o'clockకి నైట్ 11 గంటలకి చేసి రికార్డులు కాల్ చేస్తున్నారు అంటే దీనికి ఎవరు బాధ్యుడని అడుగుతా ఉన్నా. ఇవన్నీ పెట్టుకొని నువ్వు పగటి వేసగాడిలాగా డ్రామాలు వేస్తావా? పోయే చీకొట్టారు ప్రజలు, నిన్ను చీకొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా నా బుద్ధి మార్చుకో, మళ్ళీ ఇది తగుదునమ్మా అని చెప్పి ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు పోతాడంట. ఇదే విచిత్రం, నాకు అర్థం కాలేదు. నీకు ఎమ్మెల్యేలు 18 మందో 19 మందో గెలిస్తే నీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా నీ ప్రతిపక్ష హోదా. నువ్వు ఆ ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు పోయి ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటారా? ఏడన్నా ఉందా ఈ చిత్రం? కాబట్టి నువ్వు ఈ 5 సంవత్సరాలు నీకు 11 మందిని ఇచ్చారు. ఈ 11 మంది నీతో కూడా ఉంటారో లేదో చూసుకొని ఆ 11 మందిని కాపాడుకుంటూ రాష్ట్రానికి మంచి జరిగేదానికి నీ చేతనైతే ప్రయత్నం చెయ్యి. లేకపోతే గొమ్మనే పులివెందుల ఎమ్మెల్యేగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే శాంతి భద్రతల గురించి అంత మంచిదని చెప్పి కూడా నీకు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో NDRA విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారుల్లో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు. అక్రిడిటెడ్ ల్యాబ్ అన్నమాట. అంటే మీ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, NABL అనే ఆర్గనైజేషన్కి ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపిల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని ఎనివే బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈలోగా ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా, అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించి 3.0 బడ్జెట్ను వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో అదనంగా 15,000 కోట్ల నిధుల కేటాయింపుతో ఏపీకి పూర్వ వైభవం ప్రారంభమై పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడతారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించి ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి అమరావతి రాజధానికి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక అదనపు నిధులు సైతం కేటాయిస్తామని ప్రకటించడం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనందుకు ఏపీకి మహర్దశ ప్రారంభమైందని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు విశాఖ, చెన్నై కారిడార్కు ప్రత్యేక నిధుల కేటాయింపుతో రవాణా రంగం ఏపీలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, రాష్ట్రంలో రైల్వే, పోర్ట్, రోడ్ల, హైవేల అభివృద్ధితో పారిశ్రామికంగా ఆర్థిక అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని చెప్పారు. చిరు వ్యాపారస్తుల కొరకు ఇదివరకు మంజూరు చేస్తున్న ముద్రా రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడం సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులతో పాటు స్ట్రీట్ వెండర్స్కు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులంతా కూడా ఈరోజు ఎవరైతే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఏపీకి మహర్దశ ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు వెనక్కి పోయిందో దాన్ని ఈరోజు అగ్రగామిగా తీసుకురావాలని చెప్పని అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే దానిలో కూడా తగ్గింపు ఇచ్చారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఎంతో ఊరట, ముఖ్యంగా మహిళలకి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి పోలవరం ప్రాజెక్టుతో పాటు
రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడంతో రాష్ట్రం అన్ని విధాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి, పెట్టుబడులు పెట్టేదానికి, పారిశ్రామిక రంగానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ లో సంపూర్ణ సహకారం అందించినందుకు శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, ఇది ఏమాత్రం ప్రజల బడ్జెట్ కాదని, కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్గా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి బైరా పటేల్లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి మెమోరియల్ హాల్ నందు సిపిఐ జిల్లా సమితి సమావేశం కత్తి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 3వ దఫా అధికారంలోకి వచ్చినా నేడు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా అన్యాయంగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, పోలవరంకు రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకుండా నామమాత్రపు నిధులు ఇచ్చి గొప్పగా డంబాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. తిరుపతి నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఈ నీటి ఎద్దడి తొలగించడానికి సౌకర్యవంతమైన కండలేరు డ్యాం నుంచి తిరుపతికి త్రాగునీరు అందించాలని పోరాటాలు చేశారు. కానీ 17 కోట్ల రూపాయలతో సోమశిల నుంచి కండలేరు డ్యాం నుంచి పైప్ లైన్ ద్వారా పంపించవచ్చని నివేదిక పంపించారు. అందుకు తగిన నిధులు కేటాయించకుండా పోవడం వల్లే నీటి కొరత పెరిగిపోతోందని అన్నారు. ఇప్పుడు హడావిడిగా కండలేరు డ్యాం కట్టను తెగగొట్టి నీటిని మళ్లించడం వల్ల రానున్న రోజుల్లో తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నివేదిక పంపించారు ప్రభుత్వానికి. 17 కోట్ల రూపాయలు వెచ్చిస్తే దీన్ని కండలేరు నుంచి లిఫ్ట్ ద్వారా సోమశిల నుంచి కండలేరుకి తీసుకొచ్చి దాని ద్వారా రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి నీటి కొరత తీర్చొచ్చని చెప్పేసి వాళ్ళు చెప్పడం నివేదిక పంపించారు. ఈరోజు ఆ 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం దాన్ని ముందు చర్యగా నీళ్లు తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టింటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఈరోజు ఆ చర్యలు తీసుకున్న దానివల్ల నీటి రద్దు వస్తూ ఉంది. కాబట్టి హుటాహుటిన పోయి కండలేరులో ఒక పక్క కట్ట తెగ్గొట్టి నీళ్లు తీసుకొచ్చేసి ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైనా కట్ట కడతారు కానీ ఉన్నది తెగ్గొట్టడం అంటే వీళ్ళ మూర్ఖత్వానికి ఏమనాలో అర్థం కావడం లేదు. అంటే అది సులువైన పద్ధతి, ఇమీడియట్గా వేసింది. లేకపోతే వర్షాలు వస్తే రేపు పొద్దున్న డ్యామ్ పరిస్థితి ఏంది? అందువల్ల ఇప్పటికైనా మేలుకొని పర్మనెంట్గా ఏదైతే సోమశిల నుంచి కండలేరుకి నీళ్లు తీసుకొచ్చి కండలేరు ద్వారా రామాపురం రిజర్వాయర్కి తీసుకొచ్చి తిరుపతికి సరిపోయేటువంటి తాగునీరును ఇవ్వడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ఈ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తమ ముదిరాజు కులం ఎస్టీ జాబితాలో ఉండాల్సిందని మన ప్రభుత్వాలు బీసీడీలో వేశారని, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో తాము 1 కోటి జనాభా కలిగి ఉన్నామని, ఈ ప్రాతిపదికన తమను బీసీఏకు మార్చాలని ముదిరాజ్ మహాసభ స్టేట్ అధ్యక్షులు నారాయణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కోర్టు నందు పెండింగ్లో ఉన్న సందర్భంగా బీసీఏ డిమాండ్ను తమకు వర్తింప చేయాలని అన్నారు. దీనిపై తాము సీఎం చంద్రబాబును కలిసి విన్నవించుకుంటామని చెప్పారు. మన నేతలు అన్ని కులాలకు న్యాయం చేస్తారేమో గానీ మా ముదిరాజులకు మాత్రం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముదిరాజు కుల నేతలు నారాయణమ్మ, లక్ష్మీకాంత్, హేమలత తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 50-60 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ కులానికి సంబంధించి ఎందుకనో మేము ఎస్టీలో ఉండాల్సిన వాళ్ళం మమ్మల్ని తీసుకెళ్ళి బీసీడీలో వేశారు. బీసీడీ నుంచి మళ్ళీ పోరాటం చేస్తుంటే బీసీఏకి మార్చారు. కానీ మా బీసీ వర్గాల్లోనే కొంతమంది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారని చెప్పి కోర్టుకు పోవడం, అది కోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సరే ఆ స్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత అక్కడ ఒక 60 లక్షల మంది ఉంటాం, మేము ఇక్కడ 20 లక్షల మంది ఉన్నాం. అక్కడ స్టేట్లో సీఎం గారు ముదిరాజులకు న్యాయం చేస్తా అన్నారు బీసీడీ నుంచి ఏకి. ఈ స్టేట్లో కూడా మేము సీఎం గారిని కోరేది చంద్రబాబు నాయుడు గారిని మా ముదిరాజులని గుర్తించి పిల్లలు ఆర్థికంగా కానీ చదువులో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న పిల్లలు కూడా
VC-D నుంచి Aకి మారిస్తే ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో మా కేసు దాన్ని పరిష్కరించి చేస్తే మా కులానికి చాలా న్యాయం జరుగుతుంది. అలాగే ఈ కులానికి సంబంధించి మేము రాష్ట్రానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ గురించి సైట్ అడుగుతున్నాం. అది కూడా తిరుపతిలో ఇవ్వమని దయచేసి సీఎం గారు దాన్ని కూడా మాకు 20 లక్షల మంది ఉన్న జనం, మరి తిరుపతి జిల్లాలో అయితే 1,20,000 మంది ఉన్నామండి. మేము అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది కానీ ఒక మా ముదిరాజ్ కులానికి న్యాయం జరగడం లేదనే మా ఆవేదన. దయచేసి అలాగే మేము ఒక ఎమ్మెల్సీ కూడా చట్టసభల్లో ఎమ్మెల్సీ ఒకటి డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఏదైతే పదవులు నామినేటెడ్ పదవుల్లో మా కులానికి సంబంధించిన వాళ్ళు లీడర్లు ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి, మా కమ్యూనిటీకి కూడా న్యాయం జరగాలి. అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది కానీ ఒక ముదిరాజు కులానికి వచ్చేటప్పటికి అన్యాయం జరుగుతుందండి అన్ని విషయాల్లో. దయచేసి మేము ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం, దయచేసి మా ముదిరాజు కులాన్ని గుర్తించండి, మాకు న్యాయం చేయమని ఈ వేదిక ద్వారా తిరుపతి నుంచి డిమాండ్ చేస్తున్నామండి, అడుగుతున్నామండి, రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మార్చారు కానీ కొన్ని కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు 1 కోటి మంది ఉన్నామనే ఉద్దేశంతో కోర్టుకు పోయారు సార్ కొంతమంది. ఇప్పుడు ఇక్కడ 20 లక్షల మంది, అక్కడేమో 70-80 లక్షల మంది తెలంగాణ. అక్కడ సీఎం గారు ఏమో ఫేవర్గానే ఉన్నాడు, ఎందుకంటే సీఎం గారి నియోజకవర్గంలోనే 70-80 వేల ఓటింగ్ ఉంది మా కమ్యూనిటీ. సీఎం గారి నియోజకవర్గం ఆయన తప్పకుండా చేస్తానని చెప్పాడు. ఆయన ఇక్కడ కూడా మాకు సీఎం గారు మా కమ్యూనిటీకి న్యాయం చేయాలని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో హజరత్ షేక్ ఫరీద్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో జరిగిన పీర్ల పండుగకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మంగళవారం హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహరంనే పీర్ల పండుగ అని కూడా అంటారని తెలిపారు. పీర్ల పండుగను హిందువులు ముస్లింలతో కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆమె ప్రార్థనలు చేసి అల్లాని వేడుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 3-4 రోజులుగా జరుగుతున్న కూటమి ఎమ్మెల్యే నానిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని రామచంద్రాపురం మండలం బీజేపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాకు ప్రభుత్వం ఏర్పడి 1.5 నెల అయింది. ఈ 1.5 నెలలో మాకు గత 5 సంవత్సరాలుగా చేయని పనులు కూడా 1.5 నెలలో పూర్తి చేయడం జరిగింది. మేము పూర్తిగా అభివృద్ధి వైపు దృష్టి పెట్టాం. కానీ మీలాగా గత 5 సంవత్సరాలుగా చంద్రగిరి ప్రకృతి వనరులను దోచుకొని సొమ్ము చేసుకోలేదని తెలిపారు. మీలాగా భూ కబ్జాలకు పాల్పడలేదు. మీలాగా ఎర్ర చందనం ఇసుక ఎర్రమట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోలేదని పేర్కొన్నారు. కనుక మీరు చేసిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని, మీరు జైల్లోకి కూడా వెళతారని తెలిపారు. ఇకపోతే గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్డీఏ కూటమి నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనేనని పేర్కొన్నారు. ఎన్ జనార్దన్ నాయుడు చిన్న రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నీవు అతని మీద రాజకీయ కక్షలో భాగంగా రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులను బనాయించడం కూడా జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో నీవు దాదాపు 2000 పైచిలకు జనాభాలో ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామాలలో పడి దౌర్జన్యం చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ ఇబ్బందులు పడి ఓర్చుకొని మీకు బుద్ధి చెప్పడానికి ఓట్ల రూపంలో నిశ్శబ్ద ఓటింగ్ జరిగింది. మీకు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచి మార్గంలో నడవకపోతే మటుకు మా నాన్నన్న గారిపై ఇంకొకసారి అవాకులు చవాకులు పేలావంటే మటుకు ఖచ్చితంగా నువ్వు ఎంత దూరం వెళ్తావో దానికి 2 దూరం కూడా మేము కూడా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రాజకీయాల్లో నేను నక్సలైట్లుగా చేసి వచ్చినా అంగోటి చేసి వచ్చినా ఏదో చేస్తున్నావు ప్రకటనలు, ఈడెవరు భయపడేవాళ్ళు లేరు. మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాం, మేము ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాం. నీలాగా ప్రకృతి వనరులు దోచుకోవడానికి మేము రాలేదు. నీలాగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల డబ్బుని కమిషన్ల ద్వారా దోచుకునేదానికి మేము రాలేదు. కనుక ఇవన్నీ గమనించు. మా నాయకుడిపై మా ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని గారిపై ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులు చేసినా ఇంకా వేరే లెవెల్లో మేము కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ నువ్వు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని మారుతావని ఆశిస్తున్నాం.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను మంగళవారం నూతన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలిచిన తరువాత సొంత మండలంలో మొదటగా వచ్చిన బ్రహ్మోత్సవాలు కావడంతో మునిపటి కన్నా మరింత సుందరంగా వైభవంగా జరిపించాలని పలు శాఖల అధికారులతో మండల నాయకులతో చంద్రగిరి ఎమ్మెల్యే సమీక్షించడం జరిగింది. టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సొంత మండలంలో జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఘనంగా ఉత్సవాలు జరగాలని, అంతేకాకుండా ఇది దైవ కార్యం కావడంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా పులివర్తి నాని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంతో నాకు ఈ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా చైర్మన్ గారిని ఇక్కడ మీ అందరి సంబంధంలో అందరి సమక్షంలో అందరి సమర్థంతో ఎన్నుకోబడిన ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా శుభాభినందనలు. మన ఎమ్మెల్యే గారు మన అందరి కష్టబలంతో దైవ బలంతో ఈరోజు చంద్రగిరి ఎమ్మెల్యేగా నిలిచారు ఇక్కడ. సో మనం జరపబోయే మన ఆధీనంలో జరపబోయే మొట్టమొదటి వేడుక ఇది. ఇందులో పార్టీలకి కులాలకి క్యాడర్ కార్యకర్తల నుంచి నాయకులమని అన్ని రకాల ఏ భేషాలున్నా డిఫరెన్సెస్ ఉన్నా అన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ఇది దైవ కార్యం, అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. పూర్తిగా మనస్ఫూర్తిగా దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేయాలి. ఇది ఎన్నో వేల మంది చుట్టుపక్కల నుంచి ఎన్నో గ్రామాలు పట్టణాల నుంచి ఇక్కడికి గుడికి రావడం జరుగుతుంది. కుప్పం 4 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కెంపాపురం బార్డర్ ప్రాంతానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒక్కొక్కరిని పలకరేస్తూ భువనేశ్వరి ముందుకు సాగారు. భువనేశ్వరి వెంట టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కుప్పంకు బయలుదేరారు. మరి కాసేపట్లో కుప్పం నియోజకవర్గానికి భువనేశ్వరి చేరుకోనున్నారు. తిరుపతి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వద్దనున్న శ్రీ త్యాగరాజ స్వామివారి టెంపుల్ బిల్డింగ్ నందు ఆ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 80వ సంగీత మరియు నృత్యోత్సవాలను ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థులు మంగళ వాయిద్య కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాములు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థులు మంగళ వాయిద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాములు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత 5 రోజుల పాటు ఎందరో సంగీత పితామహుల కార్యక్రమాలను ఈ ఉత్సవాలలో భాగంగా ప్రదర్శిస్తారని తెలిపారు. నగర ప్రజలు, సంగీత నృత్య కళాకారులు, కళా పోషకులు, అభిమానులు విచ్చేసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ట్రస్టీలు భీమా అశోక్, శ్రీనివాస్, భానుమూర్తి, ట్రెజరర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెన్నై మంచి ప్లేసెస్లో మంచి ఆర్టిస్టులు తీసుకొని వచ్చి మన తిరుపతి ప్రజలకు సుస్వరమైన సంగీతాన్ని అందించాలనే లక్ష్యంతో సార్ కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఒక మీరే కాదు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం మేము వచ్చేది మామూలు అయితే కూడా మీ కుటుంబస్తులను కూడా దయచేసి పంపించండి. మంచి సంగీత కార్యక్రమాలు ఇప్పుడు ప్రియా సిస్టర్స్, జలతరంగిణి ఇవన్నీ కూడా మనకు తెలియదు. వాళ్ళు కూడా చూసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆదివారం నాడు 28వ తేదీ మా త్యాగరాజ ఉత్సవాలలో ముఖ్యమైన ప్రోగ్రాం సదస్సు. ఆ రోజు సప్తగిరి సంగీత విద్వాంమణి అనే అవార్డుని మనము బహుకరిస్తాం. దీనికి చీఫ్ గెస్ట్గా ఈసారి మన
నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు జేఎస్ఆర్ కృష్ణమూర్తి గారు వస్తున్నారు. ఆ రోజు కూడా మన టీటీడీ తరఫున జేఓ కానీ ఎవరైనా వస్తామని వాళ్ళే చెప్పారు. 2 ప్రోగ్రాంకు మేము వచ్చి పార్టిసిపేట్ అవుతామని. అలాగే ఆ రోజు మా ప్రోగ్రాంకు మా చైర్మన్ టిఎస్ కృష్ణమూర్తి గారు, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా ఆ రోజు వస్తారు. మాకు ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు. మాకు ఫండ్ కానివ్వండి, ఈ ఫెస్టివల్ కావాల్సిన ప్లస్ ఇతర సౌకర్యాలు లైక్ పెండాల్స్, మైక్స్, లైటింగ్, ఒక వ్యాను అన్నీ కూడా ఇస్తారు. అది కాకుండా మేము కొన్ని డొనేషన్స్ అవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర, కొన్ని బ్యాంక్స్ దగ్గర, ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర, వాళ్ళ దగ్గర అంతా కూడా కలెక్ట్ చేసి దానిపైన ఎంత ఖర్చు అయినా మా ట్రస్ట్ తరపు నుంచి మేము పెట్టుకుంటున్నాము. గురువారం తిరుపతి రాయల్ నగర్లో జరిగిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ మేరకు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. ఈ మేరకు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. 22 సంవత్సరాల పిన్నబోయిన శ్రీనివాసులు పక్కింటి యువకుడే హంతకుడని అన్నారు. వ్యక్తిగత కక్షలతోనే మృతురాలి కుటుంబంపై దాడి చేశారని తెలిపారు. పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. తిరుపతి జిల్లాలో రానున్న రోజుల్లో గంజాయి, సైబర్ క్రైమ్పై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి ఎస్వియు పోలీస్ స్టేషన్లో 18th ఈవినింగ్ రాయల్ నగర్లో జరిగిన మర్డర్ మరియు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్యగా భావించి సీరియస్గా టీమ్స్ పెట్టి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అతను శ్రీనివాస్ అనే వ్యక్తి 20 years ఏజ్, గత 10 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఇంటికి పక్కనే ఉంటున్నాడు. కొన్ని అభిప్రాయ భేదాలు వారి మధ్య ఉండడం వల్ల ముఖ్యంగా వీడికి ఆ విధమైన భావన ఉంది. కంప్లైంట్ వైపు నుండి ఇతని మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు, కానీ ఇతనికి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని వాటిని ఒక కక్షపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని గత 2-3 సంవత్సరాలుగా ఇంతకు ముందు కాలంలో కూడా అతను ఆ ఇంటి మెట్ల మీద పెట్రోల్ బాటిల్ పెట్టడం ఇవన్నీ జరిగింది. తర్వాతి కాలంలో మొన్న ఇతను ఒక ప్లాన్డ్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 2 వ్యక్తులు ఉన్నప్పుడు వారిద్దరిపై దాడి చేసి దాదాపు 60 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళ మదర్ని చంపివేయడం, తర్వాత అక్కడున్న పాపని అటాక్ చేయడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని గత పాలక మండలి ధనక్షేత్రంగా మార్చుకుందని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పాలక మండలి చైర్మన్గా బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆన్లైన్లో పెట్టలేదని, స్విమ్స్ హాస్పిటల్లో నెలకు 30 లక్షల రూపాయలు ఇచ్చే 2 మెడికల్ షాపులను కరుణాకర్ రెడ్డి సన్నిహితులకు కేవలం 20,000 రూపాయలకే ఇచ్చి శ్రీవారికి సంవత్సరానికి 5 కోట్ల రూపాయల నష్టం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఈవో వీటిపై స్పందించి వీటిని రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి శ్రీవారికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 5 సంవత్సరాలలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఎస్వీబీసీ భక్తి టీవీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలపాలని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే గౌరవ ఈవో గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి. సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి స్వామివారి ఆదాయాన్ని, టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈవో గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి. దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతెంత కొల్లగొట్టారు, ఎన్నెన్ని
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే ఎస్వీబీసీ ద్వారా భక్తులకు తెలియజేయాలి. వెంటనే ఒక శ్వేతపత్రం 5 సంవత్సరాలు ఈ ధార్మిక మండలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో, సుబ్బారెడ్డి గారి హయాంలో, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ బహిర్గతం చేయాలి, భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏందండి తమాషా చేస్తారా? స్వామివారి ఆదాయానికి గండి కొడతారు మీరు. 5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు చేతులు మారాయి. మిత్రులారు, దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. స్వామి ఖజానాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు జోబులు వేసుకున్నారు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టీటీడీ అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు గవర్నర్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్కు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు దీపక్ యాదవ్, జయంత్ కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తిరుచానూరు నాయకులు మణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీ శివపురం వీధిలో నివాసం ఉంటున్న ఎన్ నరేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీ శివపురం వీధిలో నివాసం ఉంటున్న ఎన్ నరేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించారు. తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం రియాకు తరలించారు. తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎస్కేఎల్ఎస్ పెట్రోల్ బంకు వద్ద నాగార్జున అనే వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. పూడేరు గ్రామానికి చెందిన లక్ష్మి పెట్రోల్ బంక్ సమీపంలోని దుకాణం వద్ద నిద్రిస్తుండగా ఆమెపై కత్తితో దాడి చేశారు. దాడిలో లక్ష్మి గాయపడగా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా అతిథి సింగ్ జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివి. ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇంకా అధికారంలో ఉన్నారని వైసీపీ నాయకులు కలలో ఉన్నారు. జగన్ 10-15 ఏళ్లు అధికారంలోకి రారు. ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోటీ చేయండి. ఎద్దేవా చేసిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బడ్జెట్ నిధులు కేటాయించడం హర్షణీయం. కొనియాడిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో దాడులను పరిష్కరించుకుంటా నిద్రపోయిన మాజీ సీఎం జగన్ నేడు మేల్కొని కూటమి పాలనలో ఆనాటి వైకాపా హత్య రాజకీయాలు కొనసాగుతుంటే నేడు అదే జగన్ ప్రశ్నించడం సిగ్గుచేటు మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు, నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.